అటివాళ కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు నల్లగంపల్లి గ్రామంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. 10:40కి కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ను ప్రారంభిస్తారు. ఇక 11:30కి కడ గెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు. 11:45 కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శిస్తారు. 12:30కు కుప్పం బస్ స్టేషన్కు శంకుస్థాపన చేస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కంగుంది గ్రామంలో పర్యటిస్తారు. సీఎం నివాసంలో కుప్పం మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమీక్ష జరుపుతారు. అనంతరం ఇవాళ కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లోనూ పాల్గొంటారాయన. ఉదయం 10 గంటలకు నల్లగంపల్లి గ్రామంలో చంద్రబాబు పర్యటన ఉంటుంది. 10:40కు కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ను ప్రారంభిస్తారు. 11:30కు కడ గెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు. ఇక 11:45 కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శిస్తారు. 12:30కు కుప్పం బస్ స్టేషన్కు శంకుస్థాపన చేస్తారు. బహిరంగ సభలో పాల్గొంటారు అక్కడే. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కంగుంది గ్రామంలో పర్యటిస్తారు. సీఎం నివాసంలో కుప్పం మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమీక్ష జరుపుతారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి, ఇవాళ కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుంది అంటున్నారు. టూర్ షెడ్యూల్ ఏంటి? ఎస్రమణ 3 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో, చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించడానికి నిన్న సాయంత్రం విచ్చేశారు. నిన్నటి నుంచి వివిధ శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాల్లో కూడా బిజీగా పాల్గొన్న ఆయన కడపల్లిలోని తన నివాసంలో నిన్న రాత్రి బస చేశారు. ఈ రోజు ఉదయం 10:30 తర్వాత ఆయన 2వ రోజు పర్యటన కూడా కుప్పంలో ప్రారంభమవుతుంది. మొదట నల్గంపల్లి నెట్ జీరో మోడల్ హౌస్ ను కూడా ఆయన సందర్శిస్తారు. ఆ తర్వాత స్వర్ణకుప్పం ప్రవేశ ద్వారాన్ని కూడా సీఎం చేతుల మీదుగా కూడా ప్రారంభిస్తారు. అదేవిధంగా కుప్పం ఏరియా ఆసుపత్రిలో కూడా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్ ను, అదేవిధంగా డయాలసిస్ కేంద్రాన్ని కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభించబోతారు. అదేవిధంగా ఆసుపత్రి ప్రాంగణంలో కూడా ఆరోగ్యానికి సంబంధించి, ఆ ప్రదర్శనకు సంబంధించి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దాంతో పాటు ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాంతో పాటు మొక్కలను కూడా సీఎం చంద్రబాబు కూడా అక్కడ మొక్కలను నాటుతారు. అదేవిధంగా కళా గెస్ట్ హౌస్ ను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జననాయకుడు గ్రీవెన్స్ సిస్టమ్ ను కూడా సీఎం ప్రారంభించబోతారు. అదేవిధంగా అక్కడ స్థానికుల సమస్యను కూడా తెలుసుకొని వారి యొక్క సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు చేపట్టబోతున్నారు. అదేవిధంగా ఫుడ్ ప్లాజా వద్ద కూడా ఆయన ప్రజలతో కలిసి మమేకం కాబోతున్నారు. అదేవిధంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్పిజి శ్మశాన వాటికకు సంబంధించి ఆ యొక్క ప్రారంభోత్సవం కూడా ఆయన పాల్గొంటారు. అదేవిధంగా 117 కోట్ల రూపాయలతో కూడా నూతనంగా నిర్మించనున్న మోడల్ బస్ స్టేషన్ ను కూడా ఆయన ఈ రోజు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. అదేవిధంగా ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత తొంగుతిలో కూడా భూపట్టాలకు సంబంధించి 350 మంది భూమి లేని నిరుపేదలకు కూడా పట్టాలను కూడా పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా 61 సంవత్సరాల పాటు ఏదైతే ఈ యొక్క భూ సమస్య ఉందో ఈ సమస్య కూడా శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించబోతున్నారు. అదేవిధంగా కుప్పం స్వర్ణకుప్పం విజన్ 2029 పైన కూడా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత కూడా ఐఐటి కాన్పూర్ ప్రతినిధులతో కూడా సీఎం సమావేశం అవుతారు. మొత్తం మీద సీఎం పర్యటన కూడా బిజీగా కూడా ఈ రోజు కొనసాగబోతున్నట్లు కూడా తెలుస్తుంది. రమణ, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.